హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారనుకోండి, అప్పటికప్పుడు గోధుమ పిండి బెల్లంతో ఈ విధంగా స్వీట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ స్వీట్ బొండాలు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. తురిమిన బెల్లం అయితే వాటర్లో తొందరగా కరిగిపోతుందండి, అందువల్ల నేనైతే తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కరు, లేదంటే స్పూన్ సహాయంతో ఈ విధంగా మెదుపుకుంటూ బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించుకోండి. ఈ బెల్లం వాటర్ని చక్కగా జల్లెడ సహాయంతో వడకట్టుకోండి. బెల్లం లోపల ఏమైనా డస్ట్ ఉంటే కనుక పోతుందండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. 2-3 ఇలాచీలని దంచి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత బెల్లం వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి, పిండి లూజ్ అవుతుందండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, బోండాలు వేయటానికి వీలుగా. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదనమాట. అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చక్కగా ఈ బోండాలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదే విధంగా బోండాలన్నింటినీ కూడా వేసుకుని తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బోండా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అస్.